వార్తలలో వచ్చినవేంది నువ్వు అంతా పూసుకున్నాడు సబ్బు. నీ పేరేం పేరు? నా పేరు రాజవ్వ. అక్కడ తిరిగి అసలు రాజవ్వేంది ఇట్లా వీడియోలు చేస్తుంది అని అడిగిన. రాజవ్వేంది అని అన్నావు. మరి ఇప్పుడు ఎందుకు అడిగినావు నీ పేరేందని? మీ మనవడు నన్ను మోసం చేసి ఇక్కడ దాకా వచ్చిన నేను అడ్రస్ ఎత్తుక్కొని హైదరాబాద్ నుండి. అడుగు మీ నందుని అడుగు. నేను ఒక్క మాట అంట, నువ్వు మగ పిల్లడవు, నేను ఆడదాన్ని, మనం ఇద్దరం ఉన్నాము. నేను ఎట్లుంటా నీ రూమ్లో, నేనుండా నీ రూమ్లో, నువ్వు వేరే రూములు ఉండవా? నువ్వు ఎట్లున్నావు? మీ వాళ్ళందరినీ విలువ పిలాలా కాదు, నాకు మనవాడు పుట్టద్దు. అందరు మనవాళ్ళు ఎత్తుకుంటావు, నా మనవాడిని ఎప్పుడు ఎత్తుకుంటావు? ఫోన్ తిరిగిండు నేను. ఆయన మా ఇంటికి వచ్చిండు, మస్తు సార్లు వచ్చిండు. నీకు కరోనా వచ్చింది కదా నీకు? మరి నాకు ఎట్లా ఇప్పుడు అన్నాం కదా. మనవాడు ఇప్పుడు తాళి కట్టేదాకా నేను ఇక్కడ నుండి పోను. మాకేమి, మేము ఇక్కడే ఉంటాం. ఇప్పుడు ఆ పట్నంలో ఉన్నప్పుడు ఇది కొనిచ్చిన పెట్టుకొని నాకుతున్నావు. పట్నంలో ఉన్నప్పుడు ఫోన్ మాట్లాడినా కదా, ఇప్పుడు వచ్చి ఇంటికి వచ్చి పెళ్లి చేసుకో అంటున్నది. మీ కోడల పేరు రూపనే కదా? నేను ఇప్పుడు రూపన్న కదా. వద్దు, నేను ఈయననే లవ్ చేసిన, నేను ఇక్కడనే ఉంటాను, నేను తీసుకుపోతా. బాబు సార్ నువ్వు బిడ్డ ఇదంతా జోకు కూసోయిగా. మళ్ళీ నీకు దండం కానీ మా వాడెంబడబడ. ఎందుకు నానికి అట్లా చేస్తున్నావు నువ్వు? కళ్ళు అవుతావా? వాళ్ళు ఉన్నారు నీకు. ఇక లచ్చమ్మ చెప్పింది. నువ్వు అత్తు చెప్పిందని ఇట్లా పొలం కోసేది అప్పుడు ఎట్లేసేది? కొడలతో కోసాం. సరే, మీ మనమడు నీతోని వీడియోలు తీస్తాడు కదా, నీకు ఎట్లా అనిపిస్తుంది? మంచిగా అనిపిస్తుందా? చాలుకుండవు దండం తల్లి నీకు. మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ కి మరియు వ్యాపార ప్రకటనల కొరకు సంప్రదించండి. నమస్తే, నేను మీ యాంకర్ లావణ్య. వెల్కమ్ టు శివ స్టూడియోస్. ప్రస్తుతం నేనైతే ఒక నాని దగ్గరికి రావడం జరిగింది. ఆమె వీడియో చూస్తూ ఉంటే నిజంగా అంటే ఈ కాలంలో నానమ్మ అమ్మమ్మ వాళ్ళకైతే దాదాపుగా చాలామంది అంటే దూరం పెడుతున్నారు. సో ఇప్పుడు ఉన్నటువంటి కల్చర్ మనం చూస్తూ ఉన్నాం. కానీ ఈ నానమ్మ చేసేటువంటి వీడియో ప్రతి ఒక్కరి ఇంట్లో వాళ్ళ హృదయాలను కదిలించి, సో నానమ్మ లేని వాళ్ళకి ఖచ్చితంగా నానమ్మ ఉంది, ఈమెనే మా నానమ్మ అన్నట్టుగా ఈమె వీడియోస్ అయితే ఈరోజు నన్ను ఇక్కడ దాకా నిర్మల్కి తీసుకురావడం జరిగింది. సో వాళ్ళకి సపోర్ట్ అంటే నానమ్మను పర్టికులర్గా ఈ వీడియోలో చూపించడానికి వాళ్ళ మనవడు నందు ఉన్నాడు. ఒకసారి వాళ్ళ ఇద్దరి మాటల్లో అడిగి తెలుసుకుందాము అసలు నానమ్మ ఏం మాట్లాడుతుంది. అసలే ఎమ్మెల్యేని కలిసిందట, జోదారుగా అందరితో మంచిగా ముచ్చట్లే చెప్తుంది, అన్నీ చెప్తుంది. నానమ్మ నమస్తే. నమస్తే. మంచిగా ఉన్నావా? మనమరాలు. అవును. నీ పేరేం పేరు? నా పేరు రాజవ్వ. ఎక్కడ నువ్వు పుట్టి పెరిగింది? ఇక్కడేనా? మొత్తం నిర్మల్లోనేనా? ఇదే పుట్టింది, ఇదే పెరిగింది, ఇదే ముసలైంది, ఇదే అత్తగారు, ఇదే ఊళ్ళే ఆ తల్లిగారు, ఇదే ఊళ్ళే ముత్తగారు, ఊళ్ళే మున్ముత్తగారు. మన ఊరు పేరు చెప్పు. మీ ఊరి పేరు ఏం పేరు? మన ఊరు పేరు చెప్పు. మందులపురం. మందులు అమ్ముతారా మీ ఊర్లో? మా ఊర్లో మందులు అమ్ముతాము. మరి కొనుక్కపో మందులు కాదు, మీ ఊర్లో అంతా మందులు పెడతారట కదా మనుషులకి. వాళ్ళకు మందులు పెడతారట వచ్చిన వాళ్ళ మనుషులందరికి. మేమా? మా ఊరోళ్ళు. మీ ఊరోళ్ళు అసలు మంచోళ్ళే కాదు. అవును. మరి చెప్పు వాళ్ళు నీకు అన్నం చూపి. కాదు, మీ మనవడు నన్ను మోసం చేసి ఇక్కడ దాకా వచ్చిన నేను అడ్రస్ ఎత్తుక్కొని హైదరాబాద్ నుండి. అడుగు మీ నందుని అడుగు. నిన్ను మోసం చేసిండు? నా కొత్తపేటలో వదిలేసి వచ్చిండు రూమ్ లా. అవును, అడుగు. నందు చెప్పు, ఎన్ని రోజులు ఉన్నారు నాతోనే కొత్తపేటలో? గట్లంటున్నది. నువ్వు నమ్ముతావా?
నిజంగా ఇగో మా అమ్మకు ఫోన్ చేస్తా మాట్లాడు నాతోని 3 సంవత్సరాలు ఉన్నాడు రూమ్ లా. కొత్తపేటలో ఉన్నాడా లేదా అడుగు ఒకసారి. కొత్తపేటలో ఉన్నాడా లేదా అడుగు నందుని. అసంటోడు కాదు నిజంగా నీకు కాదు నువ్వేమన్నాను కాదు. లేదు ఇగో నన్ను పెళ్లి కూడా వేసుకున్నాడు. ఫోటో చూపెడతా నేను. చెప్పలేదా ఇంట్లో చెప్తానని వచ్చిండు కదా. ఎప్పుడు ఎన్నడన్నా నీకు పెళ్లి చేపించుకుని చేసుకున్నా నన్ను అబద్ధాలు చెప్తుంది. నిజంగానే నాతోని కొత్తపేటలు ఉన్నాడా లేదా అడుగు. నందు చెప్పు ఉన్నావా లేదా అడుగు మీ మనవాళ్ళు అడుగు. ఇదేం కథ అయిపోబడుతుంది. నువ్వు ఏమో పెళ్లి చేసుకున్నాడు అంటున్నావు. నిజంగా చేసుకున్నాను నేను. మేము కొత్తపేటలో నీకు అష్టలక్ష్మి టెంపుల్ తెలుసా? అష్టలక్ష్మి టెంపుల్ మరి నువ్వు ఎన్నడు రాలే మరి. రాలేదు. నన్ను రోజు తీసుకొస్తా అని ఫోన్లు చేస్తే నేను అడ్రస్ పట్టుకొని వచ్చిన మీ ఇంటికి. అబ్బా మీ వాళ్ళందరినీ పిలువు. నా మనమాడు వాళ్ళ హస్బెండ్ అన్నట్టు ఇక నా మనమాడు వచ్చాడు. ఇవ్వండి ఐడెంటిటీ ఇవ్వండి. నా మనమాడు ఫ్రెండ్ మనమాడు కాదు. నాకు మనవాడు పుట్టద్దు. అందరు మనవాళ్ళు ఎత్తుకుంటావు. నా మనవాడిని ఎప్పుడు ఎత్తుకుంటావు? నిజంగా ఒక కథ పెట్టబడితే నీకు ఎన్నడైంది పెళ్లి. నిన్ను ఎన్నడు మీ వాళ్ళందరినీ బట్టి ఫోన్ తిరిగిండు నిన్ను చేసుకున్నాడు. నందు చెప్పు నందు. నువ్వు నమ్ముతున్నావా? మరి గట్ల అబద్ధాలు చెప్పొచ్చా? అట్లా మాట్లాడకు. సరే ఇగో నందుకు ఇప్పుడు ఇంత మంది ఉన్నారు. నువ్వు ఇంత మందిలో ఈ మాట మాట్లాడినావు. ఆ మంది పేపర్కి ఇచ్చినట్టు పోతుంది ఇక మాట. ఊరుకు ఇల్లు ఉడుకు నన్ను ఖరాబ్ చేయడానికి వచ్చింది. ఆ మాట మాట్లాడు. ఇప్పుడు ఖరాబ్ చేస్తున్నారు. నన్ను ఖరాబ్ చేస్తున్నారు. ఇగో నాని ఇక్కడ చూడు. నిజంగానే నాతోని 4 సంవత్సరాలు ఉన్నాడు రూమ్ లా. ఆయన హైదరాబాద్ లో ఉన్నాడు కదా. మీరిద్దరే ఉన్నారా? మేమిద్దరమే ఉన్నాము. మా ఇజ్జత్ పోతుంది. నన్ను తీసుకొస్తా అని చెప్పి తీసుకురాలేదు. నువ్వే మరి నువ్వెట్లుంటివి? నువ్వు మొగోడు నేను ఆడదాను. నేను ఎట్లుంటాను కాదు. ఇంకో తట్టుకోవా నువ్వు. నాకు ఆయన అంటే ఇష్టం. ఇగో లవ్ యూ చెప్తాను. లవ్ యూ నిజంగా. ఇగో లవ్ యూ చెప్తున్నావు. నేనేం చేయాలా? ఏం చెప్పాలా? వాళ్ళను ఒక కట్టేది కట్టబట్టి కొడతా. మరి ఈమెనేమో ఇట్లా అంటున్నది, ఈయనేమో ఇట్లా అంటున్నాడు. వాళ్ళ మాట ఎట్లా? మీ మనవడు నీకు అబద్ధం చెప్తున్నాడు. నేను ఇంటి దాకా వచ్చినా కదా అని కాదు. నేను ఒక్క మాట అంట. నువ్వు మగ పిల్లడవు, నేను ఆడదాన్ని, మనం ఇద్దరం ఉన్నాము. నేను ఎట్లుంటా నీ రూమ్ లో, నేనుండా నీ రూమ్ లో. నువ్వు వేరే రూములు ఉండవా? నువ్వు ఎట్లున్నావు వేరే రూమ్ లా అని అంటే మేమిద్దరం లవ్ చేసుకున్న వాళ్ళు ఒకటే రూమ్ లో ఉంటారు. ఇప్పుడు వేరే రూమ్ లలో ఉండరు. ఇదేం చెప్పబడుతుంది? నువ్వు ఈ కథ వేయబడుతుంది. నిజంగానే కానీ నాకు పెళ్లి చేయి. మీ మనవనిచ్చి ప్లీజ్ ప్లీజ్. ఏమో కథ చేస్తున్నది. చెయ్యవా? నీకా నాకు ఇష్టం నందు అంటే. నందు అంటే బాగా ఇష్టం. చాలా ఇష్టం. బాగా ఇష్టమైనా కానీ నువ్వే ఇంటికి పెద్ద దిక్కు అని చెప్పిండు. నానమ్మ ఒప్పుకుంటేనే మన పెళ్లి అవుతుంది అంటే నేను ఇక్కడ దాకా వచ్చిన మా సారుని తీసుకొని. నేను అంటానా అట్లా? మరి నువ్వు గిట్లా అంటున్నావు, వాడు గిట్లా అంటున్నావు. ఆయన నిజమే నా అబద్ధం చెప్తుండు. మరి అడుగు ఏం పేరు, ఏ ఊరికి వెళ్ళొచ్చిన మన అడుగు. ఏం పేరు? నా పేరు లావణ్య. నీ పేరా? నా పేరు లావణ్య. నీ పేరా? మరి నువ్వు విన్నొద్దులు సంధి రాలి. నువ్వు విన్నొద్దులు సంధి ఫోన్ మాట్లాడతలేడా రోజు బయటికి వచ్చి? మనమడా ఇక్కడ్రా మనమడా చెప్పు. ఇన్నొద్దులు సంధి ఎందుకు రాలే? ఇప్పుడు వచ్చి తోడమొద్దులు ఆయన నువ్వెందుకు రాలేదు మేమని. నువ్వెందుకు రాలే? వచ్చినావు నేను పెళ్లి చెయ్యు, మేము ప్రేమించుకున్నాం అంటున్నావు. నేను అబద్ధం. నిజమే. ఆయన అడుగు ఇప్పుడు చెప్తాడు. కట్టబట్టేసి అంటే అట్లా మాట్లాడకు. మనమడికి చెప్తా. నువ్వు ఇట్లా ఎక్కి కూర్చో, నేను చెప్తా. ఈయన ఎప్పుడు లవ్ చేసిండు తెలుసా నన్ను?
2020లో లవ్ చేసిండు. ఇది ఎన్నో సంవత్సరం? 2025. ఈయన 4 సంవత్సరాలు హైదరాబాద్ లో ఉన్నాడు కదా, కొత్తపేటలో. అప్పుడు మేమిద్దరం ఒక దగ్గరనే ఉన్నాము. అయితే నేను ఇంటికి పోయి మాట్లాడి మా నానమ్మతోని ఒప్పించి వస్తా అని చెప్పి ఇక్కడే ఉన్నాడు. ఫోన్ మాట్లాడతాడు, బయటకు వచ్చి రాత్రి మెట్ల మీద ఫోన్లు మాట్లాడతాడు కదా, పైకి వచ్చి వీడియో కాల్ మాట్లాడాడు ఇట్లా ఫోన్లో నాతోనే మాట్లాడతాడు. నువ్వు వీడియోలు చేస్తా ఉంటే నాకు చూపెట్టి, నువ్వు టీవీలో వస్తున్నావు కదా, మరి అవన్నీ నాకు ఎట్లా తెలుసు? ఎట్లా తెలుసు? వాళ్ళకు తెలిసింది, నీకు తెలిసింది. ఆయన వేరు మనిషికి పోతున్నది ఫోన్లో. నాన్న చెప్పు, నువ్వు చెప్పు, అంతేనా? మరి ఈ మాట ఇట్లా మాట్లాడుతున్నావు నువ్వు. లేదు, నేనైతే మీ మనవని తీసుకొని పోతున్నా. చేతి పట్టుకుంటున్నదే తీసుకపోతా నిజంగానే. అరే నిజంగానే నేను గిన్ని సంవత్సరాలు వెయిట్ చేసిన, ఇక జాలిగా పట్టుకోబోతున్నది కానీ ఎన్నడన్నా నచ్చినవా? మీ మనమాడు కోసం కాదు. మరి 4 ఏళ్ళ సంది ఎటుపోయినావు అన్నాడు. ఎటుపోయినావు? ఏం చేసినావు? మోసం చేసి వచ్చిండు మీ మనవాడు. నడు మీ ఊరోళ్ళందరినీ పిలుపు. ఇగో మీ కోడలు కౌన్సిలర్ కదా, నడు పిలిపి అందరిని పిలిపి పంచాయతీ పెడతా. నడు తీసుకురాపో అందరినీ, అందరిని తీసుకురాపో ఊరోళ్ళను. మొన్న ఇన్నేళ్ళు సరే ఇగో నువ్వు ఒప్పుకుంటావు ఒప్పుకో పెళ్లికి? సరే నేను తీసుకొని పోతాను. తీసుకోపో. కాదు, నువ్వు డబ్బులని సంపాదించి మీ నాన్నమ్మకే ఇస్తున్నావు, నాకు ₹1 కూడా ఇవ్వడం లేదు. నెలకు పైసలు పంపెట్టాడు. నాకు ఇచ్చింది నీకేం గుర్తు? నాకు చెప్తాడు కదా అన్ని. నీకా? మా నాన్న నాకు ఫోన్ లో పైసలు వేస్తాడు, నెలకి నాకు 10,000 పంపిస్తాడు. నీ మనవడిగో ఈ బట్టలు కొనుక్కోమని పంపిన. ఇగో వాచ్ కూడా అవసరం ఉన్నదని అడిగింది, పంపిన. ఇక్కడ చూడు, ఈ వాచ్ ఎంత తెలుసా? 35,000. ఆయననే కొనిచ్చిండు వాచ్. అడుగు ఎవరు కొనిచ్చిండు అని అడుగు. పట్నంలో కొనిచ్చిండు, నన్ను మోసం చేసిండు. నాకు పెళ్లి చేయి ఇప్పుడు ఎట్లనైనా కూడా. మరి ఎట్లా అంటావు అంటే నువ్వు మొన్న సంది రానుంటు నాకు తెలియదు. నీకు ఇప్పుడు 4 ఏళ్ళ సంది ఏం చేసినావు? 4 ఏళ్ళ సంది నేను చదువుకున్నా, బయటికి పోయినా. నేను బయటికి పోయినా. అవన్నీ ఇడిసబెట్టి రానుంటివి. అవన్నీ ఇష్టం ఉంటే అత్తారు. నీకు అవన్నీ ఇడిసబెట్టి నన్ను ప్రేమించిండని ఆ రాముని ఉంటుంది లేకుంటా అడుక్కుంటా. ఇప్పుడు లేట్ వస్తే పెళ్లి చేయవా? లేట్ వస్తే పెళ్లి చేయవా? లేదు నీకు లేదు. ఇప్పుడు మీ మనవని పట్టుకునే పోతే ఇక్కడ పెళ్లి చేయాలి, లేకపోతే ఊరంతా ఒక్కడ చేసిపోతా నేను. నేనా? నువ్వా? ఊరంతా చెయ్యు. నడు నడు నడు. నిజంగా నాని ఒట్టు. ఇగో నీ మీద ఒట్టు, నా మీద ఒట్టు. నిజంగా ఇగో కావాలని మోసం చేస్తాను నన్ను ఇక్కడ. ఒట్టు పెడుతున్నా. మరి తోలుకొని పోతున్నది ఏమంటావో నాకు పేరు తెలుసా? ఇన్ని రోజులు వచ్చిందా? మరి ఇన్ని రోజులు సంది రాలే. నిన్ను కప్పి పుచ్చుతుండు, మోసం చేస్తుండు నన్ను. నేనట నిన్ను మోసం చేస్తున్నానట. అబద్ధం నువ్వు మాట్లాడకు. ఇగో నీ ఇక్కడ కూర్చో, మంచి కూర్చో. నేను మంచిగా చెప్తా. ఇగో మా అమ్మకు ఫోన్ చేస్తా, మాట్లాడితే నందు తెలుసా అని అంటది. వీడియో కాల్ చేస్తా, తెలుసు అని అంటది. మా ఇంట్లో అందరు తెలుసు, మా ఇంటికి వచ్చిండు, అందరితో మాట్లాడిండు. మాది ఇక్కడనే నిజామాబాదే. నేను హైదరాబాద్ లో ఉంటా. నిజామాబాద్? మరి నిజామాబాద్ ఆడికి ఏం గుర్తు? నీ ఇల్లు ఎట్లా వచ్చిండు ఆడికి? ఆయన మా ఇంటికి వచ్చిండు, మస్తు సార్లు వచ్చిండు. నీకు కరోనా వచ్చింది కదా నీకు? మరి నాకు ఎట్లా? ఇప్పుడు అన్నాం కదా. మత్తు షాలు ఉన్నావు. ఎవరు మత్తు షాలు ఉన్నావు. బంధు, నీ మాట బంధు, నువ్వు అంత అబద్ధం. మాట్లాడుతుంది. ఇప్పుడు నేను నీతో అన్నా కదా వచ్చిందని, ఆ మాట పట్టుకున్నది గట్టిగా. నేను లేను, పండుకున్నా. మీ అక్కడ బెడ్రూమ్ లో వండుకున్నా, నందు రూమ్ లో. ఏడ రూమ్ లో వండుకున్నావు? నందు బెడ్రూమ్ లో వండుకున్నా. నేను చీర కట్టుకోని చెప్పే, నేను చీర తెచ్చుకున్నా పోయినా, నువ్వు ఈయనే ఉన్నావు. సరే నువ్వు ఒప్పుకుంటావా? నేను తీసుకొని పోవాలా? ఇక్కడ టెంపుల్ ఎక్కడ ఉందో? నేను మా ఇంటికి ఎన్ని దండలు కూడా తీసుకొచ్చిన. దండలు తీసుకొని వచ్చిందట, కవర్లా పూల దండలు వేసేటి. పెట్టింది పూల దండలు తీసుకొని ఏడేస్తావు? అయ్యవ్వా చూసినా, పూల దండలు తీసుకొని వచ్చిందట. మానం పోతా. ఇట్లా అబద్ధం ఆడు తప్ప కాదా? తప్పు. అట్లా అబద్ధాలు ఆడద్దు కదా. బాగా తప్పు. మరి అట్లా చెప్పు, అబద్ధాలు ఆడద్దు. బాగా తప్పు తల్లి. సరే నేను ఇక్కడ నుండి పోవాలంటే నాకు ఇది ఇచ్చేసి, ఇది ఇస్తే నేను వెళ్ళిపోతా తీసుకొని.
పూసాలు ఇయ్యాలా? అది ఇస్తే మీ మనవన్ని వదిలేసి వెళ్ళిపోతా, లేకపోతే ఈ రోజు నా పూసాలు ఎందుకు ఇయ్యాలి? పోలీస్ కంప్లైంట్ ఇస్తా, పంచాయతీ పెడతా. మీ మనవడు ఇప్పుడు తాళి కట్టేదాకా నేను ఇక్కడ నుండి పోను. ఉండు ఉండు ఎవరన్నా ఉండు, మాకేమి సంఘంలో మా ఇంట్లో చూసుకోను, మా ఇంట్లో చూసుకోను. నేను ఇక్కడనే ఉంటా. ప్లీజ్ అట్లా నువ్వు అంటే నాకు మస్తు ఇష్టం తెలుసా నీ వీడియోలు. నుంచో నేను ఏమంటావు మనమోడ? ఇక కాదు, నువ్వు 4 ఏళ్ళ సంధి రాలేదు, ఇప్పుడు ఇయ్యళ్ళు వచ్చి నన్ను ప్రేమించిండు అని అంటున్నావు. మాట అంటారా అది? ఎమ్రా అట్లా ఫోన్ మాట్లాడిన అంతే. వట్టి అప్పుడు పట్నంలో ఉన్నప్పుడు ఫోన్ మాట్లాడినా. చూడు మాట్లాడిందా? పట్నంలో ఉన్నప్పుడు ఫోన్ మాట్లాడినా కదా, ఇప్పుడు వచ్చి ఇంటికి వచ్చి పెళ్లి చేసుకో అంటున్నది. ఊర్రి అబ్బా ఊర్రి ఇకారం ఇదే కథ కచ్చుడే నువ్వు ఎట్లా వచ్చినావు మరి? ఇట్లికారం కాదు, ఊరంతా చూస్తే ఏమనుకుంటారు? నీకు అబద్ధం చెప్తుండు గాని మేమిద్దరం పెళ్లి చేసుకుందాం అనుకున్నాము 4 సంవత్సరాల క్రితమే. అబద్ధం చెప్పి ఇక్కడికి వచ్చి ఇక్కడే ఉండి నన్ను రానియకుండా ఫోన్ మాట్లాడుతున్నాడు. వాళ్ళ అమ్మని వీళ్ళు కావాలితే వాళ్ళ అమ్మతో కూడా నేను మాట్లాడినా. మీ కోడల పేరు రూపనే కదా? నేను ఇప్పుడు రూపన్న కదా. మరి ఎట్లా అబద్ధం ఆడితే అన్నదా? నేను ఇప్పుడు రూపాయి ఇక్కడ రాయని ఆ రూమ్ లో పిలుచుకుని గట్టిగా పట్టుకున్నావు అన్నమాట. నువ్వు ఇప్పుడు అమ్మా అని వచ్చిందంటే రూపాయని పిల్లలేదు. మరి అయినా కూడా కట్నం ఎంత కావాలో చెప్పు. కట్నం ఎంత కావాలి? నీకు కట్నం వద్దు, నువ్వు వద్దు. లేదు నేనైతే తీసుకొని పోతా. ఆస్తి బాగున్నది, ఇలాకు ఆస్తి బాగున్నది. ఆస్తి బాగుంటే నీకు ఎంత ఉంటాయి ఇంకే. ఎందుకు నాన్న అట్లా చేస్తున్నావు? పొద్దున్న నుండి వచ్చి నీన కోసమే కదా అన్నం తినకుండా ఇక్కడ. ఇప్పుడు నీ కొట్టనే కొడతా, నిన్ను కొట్టనే కొడతా. నువ్వు అట్లా మాట్లాడకు. నేను కొట్టినా పర్వాలేదు, ఈయనకైతే పెళ్ళి అయితే కావాల్సిందే కదా. కొట్టినా పర్వాలేదు. అంత ఇష్టమట నేను అంటే మరేం చేయాలా? ₹1 కట్నం ఇస్తారట, నిజామాబాద్ లో ఇల్లు కట్టిస్తారట. వద్దు, నేను ఈయననే లవ్ చేసిన, నేను ఇక్కడనే ఉంటా, నేను తీసుకుపోతా. అమ్మా నా తల్లి, నువ్వు మాగుసారు, నువ్వు బిడ్డ. ఇదంతా జోకు కూసోయిగా ప్రాంక్, ఇదంతా జోకు కదా. సో ఇప్పటిదాకా నేనైతే జనరల్ గా చేసింది ఏంటంటే, అంటే అప్పుడు ఉన్నటువంటి జనరేషన్ కి ఇప్పుడు ఉన్నటువంటి జనరేషన్ చాలా డిఫరెంట్ గా ఉంది. సో ఏం జరుగుతుందా అని చెప్పేసి అసలు నిజంగానే అమ్మమ్మ నమ్ముతారా లేదని చెప్పేసి అయితే నేనైతే అమ్మమ్మని నమ్మించడానికి చాలా ట్రై చేసా. బట్ నన్నే కొట్టడం జరిగింది. చూద్దాం ఇక మళ్ళీ ఇంకేం చెప్తుంది అమ్మ ముచ్చట్లు ఎట్లుంటాయని చెప్పేసి అయితే నేనైతే పర్టికులర్గా వెయిట్ చేస్తున్నా. సో నేనైతే ఈ వీడియో అంటే నా హార్ట్కి టచ్ అవుతుందని నేను అనుకుంటున్నా. ఎందుకంటే నేను మా అమ్మమ్మను నానమ్మను అయితే నాకు తెలిసి నేను చూడలేదు. నాకు వాళ్ళతోనైతే అంత బాండింగ్ అనేది లేదు. అంటే పక్క వాళ్ళు ఎవరైనా అడిగితే మాట్లాడడం తప్పితే కానీ ఈరోజైతే ఈ అమ్మమ్మతోనైతే ఎంత బాండింగ్ పెంచుకుందామో చూద్దాం. నువ్వు అప్పుడు ఏం వంటలు చేసేదాన్ని? అప్పుడు నువ్వు పెళ్ళైన తర్వాత తాతకి నువ్వే ఏం వంట చేసి పెట్టినావు? ఏమంటే పప్పు కూరగాయలు అంటే చేసుకున్నాం. పెసరపప్పు, తోరపప్పు, శనగపప్పు, గవ్వి వండుకున్నాము. తాత నీకేమన్నా అప్పుడు ఎన్ని చీరలు కొని ఇచ్చిండు పెళ్ళైనప్పుడు? నేను చిన్న ఉండంగా అయింది నాకు. ఎన్ని సంవత్సరాలు అప్పుడు నీకు? ఎన్ని సంవత్సరాలు నాకు? 3-4 సంవత్సరాలకి పెళ్లి చేసి అప్పుడు అంతే చేస్తుండ్రి. తాత ఏం పని చేసేటోడు అప్పుడు? తాత ఏం పని చేసేటోడు? వ్యవసాయం పని. ఎన్ని ఎకరాలు ఉంది మీకు భూమి? మాకున్నది ఆగతల మత్తుండే పోయింది అంతా పోతున్నది. ఇంకున్నది 3-4. ఎంతమంది పిల్లలు నీకు? వాళ్ళకు నీకు 4 కొడుకులు. 4 కొడుకులే, బిడ్డలు లేరు? బిడ్డలు లేరు. మనవరాళ్ళు? 5 మన్మరాళ్ళు, 5 మనుమలు. ఒక్క మన్మడికి 3, ఒక్క మన్మరాలకి 3, ఒక్క మన్మరాలకి 3. వీడొక్క. ఈయన ఎవరినే? మన్మరాళ్ళ పుట్టిన వాళ్ళు, మన్మరాళ్ళ పుట్టిన వాళ్ళే 10 మంది. మన 5 మన్మలు, 5 మన్మరాళ్ళు. నీకు దోస్తులు ఉన్నారా? దోస్తులు ఉండ్రి అయిపోయాయి. నేను ముసలైతే వాళ్ళు ముసలయ్యి. వాళ్ళు పొరుగు ఊరుకోయి, నేను ఊళ్ళుంటి. నువ్వు ఊళ్ళోనే పెళ్లి చేసుకున్నావు
కట్నం ఎంత ఇచ్చింది నీకు అప్పుడు? అప్పుడు ఓడిచ్చిండు కట్నాలు ఇయ్యలేదు. ఏమి ఇయ్యలే. తాత నీకేమన్నా కొనిచ్చిండా గిట్లా గాజులు బంగారం? ఇది ఎవరు కొనిచ్చింది? ఇది నాకేం కొనియ్యలే తాత. ఈ కమ్మలు ఇవ్వచ్చు కదా నాకు. తాత అక్కడ ఉన్నాడా? ఈ కమ్మలు అన్నీ ఉన్నాయి. నాకు సౌది అయిపోతున్నది, అంటి గోవంత అంతున్నది అని తీసేసిన మొన్న. పైసలు బాగున్నట్టున్నాయి కదా నీ దగ్గర? నా తోట ఉన్నాయి, బాగాలేవు. ఉన్నాయట కదా ఆడి వాళ్ళు అన్నారు. నీకు వాళ్ళు చెప్పిరి? మీ ఊర్లో గమ చెప్పింది. అంటే నీకు వాళ్ళు ఊరేటు దోస్తులు ఓడి చెప్పిరి. నువ్వు ఏడ దిగినావు, ఏడ ఓళ్ళతో మాట్లాడినావు. నేను అక్కడ మీ దగ్గర వస్తా అంటే అక్కడ హనుమాన్ టెంపుల్ ఉందా, అక్కడ దిగిన. అక్కడ తిరిగి అసలు రాజవ్వేంది ఇట్లా వీడియోలు చేస్తుంది అని అడిగి రాజవ్వేంది అని అన్నావు. మరి ఇప్పుడు ఎందుకు అడిగినావు? నీ పేరేందని నువ్వు ఆడని గుర్తయింది. నువ్వు ఇప్పుడు ఎందుకు అడిగినావు? మళ్ళీ మర్చిపోయినా పేరని ఎట్లా అడిగితే మర్చిపోయినా. నేను మీ మనవడి కోసం వచ్చిన కదా పెళ్లి చేసుకుందామని. నువ్వు ఎట్లా గుర్తుంటావు? గిన్నె మర్తావా? మరి అట్లా నాకు అబద్ధం ఆడకు. సో నీకు పెన్షన్ వస్తుందా? వస్తుంది. ఎంత వస్తుంది? 2000. 2000. ఏం చేస్తావు పైసలతోనే? పైసలతోనే ఏం చేస్తావు? ఉంచుకుంటా. ఆకు పోకకు సబ్బులు కొబ్బరి నూనెలు తెచ్చుకుంటా. 10,000 సిట్టెత్తా. 10,000 సిట్టెత్తా. చిట్టి కూడా ఇక ఏ ఉంచుకుంటా. ఏ అన్నిటికి గోళీలు బీబీ ఉన్నది. అన్ని నీకు వచ్చిన పైసలతోనే. మరి నీకు 4 కొడుకులు ఉన్నారు కదా, ఏం పెట్టారా? ఎంటికి పెడతాను. నాకు పైసలు వస్తున్నాయి. వాళ్ళు ఎంటికి లేనంటికి అడుగుతా. ఎందుకు అడుగుతలేను? అడుగా. నీకు ఎన్ని సంవత్సరాలు ఇప్పుడు? నాకు ఏది లేదు. ఎన్ని సంవత్సరాలు ఎప్పుడు పుట్టినా? ఎప్పుడు పుట్టినా గుర్తుకులేదు. నీకు ఎప్పుడన్నా బర్త్డే కేక్ కట్ చేయించిండా? నంది ఇట్లా కేక్ కట్ చేయించిండా? కేక్ కట్ చేసినావు ఎప్పుడన్నా? పుట్టినరోజు నాడు కేక్ కట్ చేపిస్తాంగా, అట్లా ఎప్పుడైనా చేపించినావా అని అడుగుతున్నది. లేదు లేదు, చేపియలేదా? ఈ చీర ఎవరు కొన్నారు? కలర్ మంచిగా ఉంది. చెప్పు, నవ్వుతాను. మంచిగా ఉన్నది. గోల్డ్ చెట్టు ఏమో మత్తున్నాయి చీరలు. ఎన్ని చీరలు ఉన్నాయి? ఉన్నాయి 20-30. ఒక 2 చీరలు నాకు మరి ఇస్తా. ఇంకా 2 కాదు 4 తీసుకో. కాదు, ఇప్పుడే అన్ని మాటలు తింటున్నావు, మళ్ళా కమ్మ అవుతున్నావు నువ్వు. ఆమె మంచిగా మాట్లాడుతున్నా మాట్లాడద్దా? మన ఇంటికి వచ్చినప్పుడు ఇప్పుడు పోతుంది. నన్ను తోలుకోవతా అంటున్నా. మరి ఎన్నడు ఇప్పుడు తోలుకోవతా అంటున్నది. నన్ను నువ్వు ఎట్లా పోతావు? తోలుకోవతా అంటున్నది. మరి ఇక నువ్వు ఎట్లా పోతావు? రమ్మంటే మరి తోలుకోవతా అంటున్నది. ఏం చేయాలా? నువ్వు మరి మంచిగా ఉండకు, మంచిగా ఉండకు. అట్లా కయ్యమాడాలా? ఆడు. ఇప్పుడు పాపం పోతుంది కదా ఆమె. ఎటు పోతుంది? పట్నం. నాతోనే పోతాడట. ఇక్కడ ఉంటిగా ఇక్కడే ఉండుడే. ఇక ఏమో నీ బట్టలు విండుతా, నీకు కావలిస్తే దువ్వి నీ జుట్టు వేస్తా. నీకు ఇంత పెద్ద జుట్టు ఉంది. వెంటకలు ఊచిపోయినా జ్వరం వచ్చి. అయ్యా, నీకు ఇంత పెద్దగా ఉండే నా జుట్టు మస్తు ఉండే. నందు చెప్పిండు జ్వరం వచ్చి ఊచిపోయి. నువ్వు హైదరాబాద్ కి వస్తావా? ఇట్లా జుట్టు పెడతారు, హెయిర్ ఇంత పెద్ద జుట్టు పెడుతున్నారు. ఏం చేసేది నా జుట్టుతోని? నాకేమద్దు. నా పెళ్ళికి నువ్వు అందంగా కనిపించవా? పూలు పెట్టుకోవా? నువ్వు పెట్టుకో పూలు. నాకు ఇప్పుడు పెట్టుకుంటా. పూలు పెట్టుకో. నీకు మంచి గిఫ్ట్ తెచ్చిన, ఇది పెట్టుకో. ఇది ఏంటి చెప్పు? ఇది అదేంటో ఏ మాట ఇదేంటి చెప్పిది? ఇదేంటిదో నాకేంటో తెలియదు. చూడు అంతే చూడు. ఇదేంటిదో చూసిన. అదేంటి? నువ్వు ఇట్లా కూర్చో, మంచిగా కూర్చుంటే. ఇదేంటిదో చూడు అసలు. ఇది ఏంటిది? ఇట్లా పట్టుకో. నేను పట్టుకో. ఏం కాదు. అదేంటో ముట్టట్టు పెట్టు. ఒకసారి ముట్టు. ఇగో గిట్లున్నదా? గిజ్జుడు. ఇగో అద్దదు. నందు కొనిచ్చిండు నాకు ఇది పెట్టుకోమని. ఏడా పెట్టుకుంటావు నువ్వు? నాకు ఏమంటావు? ఎట్లా పెట్టుకుంటారా? ఏం పెట్టుకుంటది? నీకు కొనుక్కొచ్చినది. ఇగో అప్పుడు ఆ పట్నంలో ఉన్నప్పుడు ఇది కొనిచ్చిన. ఇగో గిచ్చుడు. ఇగో గిట్యుడు. థ్యాంక్ యూ. ఇగో ఇక్కడ చూడు. అబ్బో పెట్టుకొని నాకుతున్నావు. వద్దు చల్లు. నీ బయటకి తీసి తీరా అంతా. నేను ముట్టి తీసుకోమా, నేను కొనిచ్చిన కదా. తీసినావు. నేనే కొనిచ్చినది. ఆడ ఉన్నప్పుడు నాకు కొని అంటే కొనిచ్చిన. అప్పుడు కొనిచ్చింది ఇప్పుడు దాకుంటుంది. నాని ఆడ ఉంచుకున్నది అట్లా. మరి దాచి పెట్టుకున్నా నీ మనవడికి గుర్తుగా. ఇది ఎంత అనుకుంటున్నావు? 2000. ఇది ఇక్కడ చదువు కావాలంటే ఇగో చదివి. నాకు చదువుతుంది, చదువుతా. నన్ను నువ్వు చదివి చెప్పు ఎంత కొనిచ్చినావు నాకు? 2000. 2000.
ఏమో ఆగం చేస్తుంది నాకు తెలియదు. నాకు తెలియదు నీ వేషాలు ఏమో మాట ఎంటికి తీయమంటావు అవన్నీ పా నువ్వు అబద్ధమే ఆడ అబద్ధం అంతా ఏమంటావు? తెలిసింది కదా నీకు, చూడు తెలిసింది కదా నీకు, ఆయన ఏం తెలిసింది? అబద్ధం అని తెలిసింది కదా. ఆడు ఏమన్నాడు? కొనిచ్చినా అన్నాడు. నిన్నేమన్నా చేసుకుంటా అన్నాడా? చేసుకుంటాడు ఇప్పుడు. ఎప్పుడు చేసుకుంటాడు? ఇప్పుడు చేసుకునే పోతా. చేసుకునే పోతా? ఎట్లా చేసుకుంటావు? నేను ఎట్లా వస్తాడు ఆడు? ఎందుకు రాడు? నేను ఊకుంటాడా? వస్తాడు. నీతో కయ్య మాడి కత్తిరిస్తా. చేసుకోవాలా మరి? చేసుకోవాలా? నీకు ఎట్లా మాట్లాడుతున్నావు? ఊళ్ళో నన్ను చేసుకున్నాడు. ఎందుకు నానికి అట్లా చేస్తున్నావు నువ్వు? సరే గాని నందు నీతో వీడియోలు ఇస్తాడు కదా, కూసో. అలా కాలబెట్టు. ఇగో తీసేసిన ఇగో కూర్చుండు. జరుగు. ఇట్లా కూర్చో, ఇట్లా కూర్చో. కూర్చున్నా. మత్తు సార్ ఉన్నది నా ఇగో నువ్వు వీడియోలు చేస్తున్నావు కదా, వీడియోలు చేస్తా ఉంటే ఊర్లో అందరు ఏమంటున్నారు? నేను రాజవ్వ అని ఏమంటున్నారు అందరూ? ఏమంటున్నారు? వీడియో తీస్తున్నావు, మంచిగా తీస్తున్నావు అని అంటున్నారు. వీడియో అంటే నేనేం తీస్తున్నా, మా మనమడు ఇట్లా చెప్తాడు, ఓడతాడు, మాట్లాడతాను నేను అంటున్నా. ఇక బండి మీద పోయేటోడు కూడా బండి మీద ఇద్దరు ఆగు అంటారు. నేను ఆగా ఫోటోలు తీయడానికి ఏంటికో మాట్లాడతామంటారు. మాట్లాడి నీతో వీడియో తీసుకుందాం అనుకుంటారా? నువ్వు ఫేమస్ అయినావు తెలుసా, హీరోయిన్ అయినావు, నువ్వు టీవీలో వస్తున్నావు, హీరోయిన్ అయినావు నువ్వు అంటారు. నేను రాను. రాజవ్వ హీరోయిన్. ఒక ఆయన హైదరాబాద్ కల్లా వచ్చిండు, ఇటుండి ఉన్నాడు. ఇల్లింటికి వస్తున్నా, అమ్మ ఉండు 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 నేను నా ఎంబడొస్తున్నా, నా ఎంబడేటికి వస్తున్నా పో అన్నా. నా ఇల్లు నానుండే గట్ట ఎంబడొస్తున్నారా ఉండు. మావాడు పిలిచిండు, అమ్మతో మాట్లాడుతూ అంటున్నామని వచ్చిండు, మాట్లాడిండు, ఫోటో తీసుకొని పోయిండు. నువ్వు సెలబ్రిటీ అయినావు తెలుసా? బిగ్ బాస్కి పోతావా నువ్వు ఇప్పుడు? బిగ్ బాస్కి పోతావా? బిగ్ బాస్ టీవీలో కనిపిస్తావా? మీ పెద్ద టీవీలో కాకుండా ఇంకా పెద్ద టీవీలో నిన్ను అందరూ చూస్తారు. ఎప్పుడు? నెక్స్ట్ మంత్ నన్ను వచ్చే నెల. ఆడ పట్నంలో పెద్ద సినిమా షూటింగ్ తీస్తారు, అందులో నిన్ను ఉంచుకుంటారట. ఈమెతో చేస్తావట్న మరి? మరి అడుగుతుంది పోదాంతా అంటున్నా. కాదు, నేను నంది ఇప్పుడు పెళ్లి చేసుకొని మేము హైదరాబాద్లో ఉంటాం కదా, అప్పుడు నువ్వు రావాలే కదా అక్కడికి. పెండ్లానకే తల్లి, నువ్వు పెండ్లానకే తల్లి, నువ్వు ఆ మాట మాట్లాడకు. కాదే, ఎప్పుడైనా వేసుకునేదే కదా మరి. పోండి అద్దా పోదా పోలా మరి. ఎట్లా పోతావు మరి? నువ్వే ఎట్లా అంటున్నావు? పోదామంటున్నా. పోదామంటది ఏంటికంటావు అట్లా? నువ్వేమో మా ఎంబడవాడావు, మా వాడు ఎంబడా? మేము ఓడు అందంగా తెల్లగా మంచిగా ఉన్నాడు. మంచిగా ఉన్నాడా? మరి మంచిగా ఉన్నాడు అంటావు. మా వాడు ఎంబడబడకు తల్లి, నీకు దండం కానీ మా వాడు ఎంబడబడకు. నువ్వు పెళ్లి చెయ్యవైతే ఉండండి, ఇంకో 2-3 చదవాలి. 2-3 చదువు అవసరం లేదు, నాకు 1,00,000 రూపాయలు నెలకి. మాకు మా వాడు అమెరికా పోతాడు. నేను కూడా పోయి వచ్చిన అమెరికాకి. నాకు పాస్పోర్ట్ ఉంది. నీ మనబడుకుందా చూపెట్టువాను వాళ్ళకు? నాకు పాస్పోర్ట్ ఉంది, నేను పోయి వచ్చిన ఆల్రెడీ 2 సార్లు. నువ్వా? అమెరికాకి మస్కట్, దుబాయ్. నువ్వు అక్కడ అందరు తెలుసు, అందరు అడుగుతారు, అబ్బా మీ అమ్మమ్మ మంచిగా టీవీలో కనిపిస్తుంది, లావణ్య నందు మంచిగా వీడియోలు ఇస్తానని చెప్తుండు. కాదు, నువ్వు ఎప్పుడు పోయినావు అటు? నేను ఎప్పటికి పోతానే ఉంటాను. కాదు, ఇప్పుడు పోతే పోలే కదా. పోయినా మొన్ననే. ఎప్పుడు పోయినా? నీకు శివ సార్ తెలుసు కదా, ఆయన అడుగు కావాల్సి, ఆయన చెప్తాడు నేను ఎన్నిసార్లు. కాదు చెప్పు, నువ్వు ఎప్పుడు పోయినావో ఎప్పుడు వచ్చినావో, ఇప్పుడు చూసిన మీ అమ్మను అంటే ఆ మాట అవుతుందా కొడుక? చెప్పండి. కాదా? కాదనండి, మాట అవుతుంది. కాదు మరి గట్లా అందరు నీకే సపోర్ట్ ఉన్నారు. ఇక మీ మనవన్ని ఎక్కడ ఎత్తుకపోవాలి? ఎట్లా ఎత్తుకపోతావు? ఎత్తుకపోకట బందే, నీకు ఎవడు నువ్వు ఎత్తుకోపో. సరే నీ ముందే పెళ్లి చేసుకుంటాం మేము. పెండ్లకు నువ్వు పెండ్లంటే నాకు కోపం వస్తుంది. మరి నాకు చీర పెడతానన్నావు కదా, ఇప్పుడు 2 చీరలు 4 చీరలు తీసుకో అన్నావు కదా, మరి తీసుకో. ఏది? ఇవి తీసుకుంటా, ఇవి నా మనమడు పెట్టినాయి, నాకుంటాయి. నేను నా చీరలు ఉండవు, కట్టుకుంటా. ఇప్పుడు ఒకటి కట్టుకుంటా కట్టుకుంటా తేళ్ళ ఇవి తీసేస్తా.
కట్టుకుంటా. నువ్వు తెచ్చినావు నాకు ఆ 2 చీరలు అంతే వెయ్య. సరే మీ మనమడు నీతోని వీడియోలు తీద్దాడు కదా, నీకు ఎట్లా అనిపిస్తుంది? మంచిగా అనిపిస్తుందా? నందు అడుగుతున్న లవ్వదిరి పిత్తి నన్ను చాలుకుండు అవ్వ దండం తల్లి నీకు. ఇప్పుడు అంటే నువ్వు వీడియోస్ తీస్తున్నావు కదా నానితోని, అంటే ఇప్పుడు ఉన్నటువంటి జనరేషన్లో అందరూ అంటే అమ్మమ్మ వాళ్ళైనా నానమ్మ వాళ్ళైనా ఇంట్లో పెట్టుకొని ఉండడం అంటే చాలా కష్టం అవుతుంది. అంటే ఇప్పుడు హైదరాబాద్లో ఇండ్ల కంటే ఎక్కువ ఆశ్రమాలు అయినాయి అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటారు. సో ఇప్పుడున్నటువంటి జనరేషన్లో పర్టికులర్గా నువ్వు ఆ నానితోనే వీడియోస్ తీయాలని ఎందుకు అనుకున్నావు? అంటే ఇప్పుడు మన సమాజానికి ఏదైనా ఒకటి ఇట్లా వాళ్ళది పాపం చూసుకునే వాళ్ళు లేరు ఇయ్యాల రేపు. సిటీలో మీరు అన్నట్టు ఆశ్రమాలు అయితే బాగా అయిపోయినాయి. సో మనం ఎందుకు, మేము చిన్నప్పటి నుంచి మమ్మల్ని మంచిగా చూసుకున్నది, ఈ వాళ్ళకి చూసేవాళ్ళు లేరు, చేసేవాళ్ళు లేరు. మా చిన్నపిల్లల లెక్క వీళ్ళు బిహేవ్ చేస్తారు. ఇప్పుడు వీళ్ళకి ఏం తెలియదు, ఇక ఏం మాట అయినా ముచ్చటైనా అలుగుడు మాత్రం కూడా చిన్న పిల్లల్లాగానే. సో వీళ్ళని ప్రేమ చూసుకుంటేనే ఏదైనా మనకు మంచిగా ఉంటది కాబట్టి సో అట్లా నానమ్మ మీద తీస్తున్నా. నాని నీకు ఏమండి పెడతాడు? వాళ్ళ అమ్మని వండుతుంది, ఏమండుతాడు వాళ్ళ అమ్మ వండుతుంది, అది వండుతుంది. వంటలు చేయడా నందు? ఏంటికి ఓళ్ళు లేకుంటే చేస్తాడు, మా మనమరాలు చేస్తుంది. నువ్వేమేమి తింటావు? చికెన్ మటన్ తింటావా? తిన సారా ఏ కళ్ళు జిమ్మలు తిన మటన్ తిన. నువ్వు కళ్ళు తాగుతావట? కళ్ళు తాగుతావా? ఒళ్ళు ఉన్నారు నీకు కళ్ళు తాగవా? ఓళ్ళు ఉన్నారు నీకు. గల్ అచ్చమ్మ చెప్పింది. నువ్వు అత చెప్పిందని నువ్వు కళ్ళు నువ్వు తాగంగా చూసిరట అంటున్నావు. కళ్ళు తాగవా? నేను ఎందుకు తాగుతా? కళ్ళులో మన కూడా నా జన్మం నేను ముట్ట చూడు ఒకటి అంటే ఒకటి అంటున్నది. తాగవా? మరి నువ్వేమన్నటువంటి ఏజని అసలు కాదు. ఆమె ఎందుకు నాకు అబద్ధం చెప్పింది? నువ్వంటే కోపం ఆమెకి? ఏమో కళ్ళు ఆడ దిగినా ఈడ దిగినా అంటున్నావు. దిగిందే? ఏడ దిగలే. దిగిందే మరి అన్నంలో మంజరం కాడ దిగిన అంటున్నావు. ఇదంతా జోక్, ఇదంతా నిన్ను నవ్వియడానికి ఇదంతా. తల్లి నువ్వు అవ్వ నీ కత్తలు మామలు బావలు బంధువులు మొగని అన్నారు తల్లి. ఇసురావు దింపునట్టు దింపుతానా ఇట్లా? మంచిగా అనిపించలేదా నీకు ఇప్పటిదాకా నేను మాట్లాడింది? కాదు, మంచిగా అనిపించింది. తింపుతావు కానీ గింత హుషారు తల్లి నేను చూడలే తల్లి. హుషారున్నావు, మాటలు ఉన్నాయి. నువ్వు పాన్ తింటావా, ఆకు తింటావా, ఏం తింటావు నువ్వు? ఎట్లా వేసుకుంటావు అది? అది ఎట్లా వేసుకుంటావు? సున్నము కాసు నాకు చూపెట్టు ఒకసారి అది ఎట్లా వేసుకుంటారో. పోక నేను వీడియోలల్లో చూసిన, అంతేగాని నాకు తెలియదు. మా మన్మడికి వేసినప్పుడు నాకేసి చూపెట్టు. నాకు వేసి ఇస్తావా? నేను తినలేదు ఎప్పుడు కూడా. నీ సంచిలా ఏమేమి ఉన్నాయి చూపి. నీ సంచేది, నీ బొడ్ల సంచేది, నీ బొడ్ల సంచి. సంచిలో ఏమున్నాయంటే పైసలు పైసలు చూపెట్టు. ఆకే చీమన్నావు. కలర్ కలర్ ఉంది, గ్రీన్ పింక్. చీమన్నావు. ఆకే చూపెట్టు. ఏమున్నాయి కూడా చూపెట్టు. అందులో ఏమున్నాయి? ఏం లేవు సున్నా డబ్బులు. పైసలు లేవు, ఏం లేవు. ఒక 100 రూపాయలు చూపి ఏమేమి ఉన్నాయి చూపెట్టు. ఏమేమి ఉన్నాయి? ఏం లేవురా చూపి అట చూపెట్టు. అవి బయటికి దిగి ఏమున్నాయో తెలియాలే కదా అందులో. ఇగో ఇవి గోళీలు వేస్తా అంతే. అసలే ముట్టది కదట. ఏమేమి ఉన్నాయి చూద్దాం. పైసలు ఏమైనా ఉన్నాయా? గిది చూపెట్టు చూద్దాం ఏం కనిపిస్తాయో. కరెంటు బిల్లు దాచిపెట్టుకునేది మరి ఎందుకో. అమ్మయ్య లేవమ్మా. ఇయ్యమ్మా. కరెంటు బిల్లు కడుతున్నా నువ్వు? తాళం చెయ్యి. తాళం చెయ్యి. ఇదేంటి చెప్పుకి? ఇది తాళం చెయ్యి. విన్నావా? మంచిగా సమ్మగా అయిందా? ఇదేంటిది? ఆకులు పెట్టుకునేది కవర్. కొత్త కవర్ ఇస్తారా? ఆగరాదు, పాత కవర్ పెట్టుకుంటారో మరి ఏం లేనట్టు. ఇది పెట్టుకున్నప్పుడు కొత్తది పిండుకుంటాం. ఇది ఎంత? ₹2 ఏమో. చూడు మంచిగా. ₹1. ఇవి $70. కరెంటు బిల్ అమ్మా. దేనికి కరెంటు బిల్? ఇది నీ మనవడు కట్టాడా? అందుకే మాతో నుండు. ఈడ ఉంటావు కదా ఈడ. ఇది దేని కరెంటు బిల్లు? మనమడు అంటే అందరినీ కలుపుతున్నది మాట చూస్తున్నా. 89 రూపాయలు కరెంటు బిల్లు. ఎంత అయింది? 89 రూపాయలు.
మరి, మాట అయితే కలుపుతున్నది జోక్ చూసినావా అట్లా నేను నవ్వియద్దా మరి ఏదో ఒకటి చేసి మంచిగా ఇవేం చేస్తారు చెప్పిగా ఇప్పుడు నాకు మనమడు అంటావు ఆమె అంటావు మాట కలుపుతావు మా దగ్గర నుండి అంటావు నీ దగ్గర ఉండాలట మెల్లగా మాట కలుపుతున్నది, మాటల మాట మాట కలుపుతున్నది కలుపుతున్నావు దగ్గర గానికి. ఇవి ఎందుకు టాబ్లెట్స్ నీకు ఏమైందని టాబ్లెట్స్ గోళీలు ఎందుకు వేసుకుంటున్నా చూపి అట అవేమేమో నాకు ఒకటి చూపి, నాకు ఈ ఒకటి నీకంటికి దేనికోసం అవి చూపి అవి చూపి, బియ్యం అని బీబీ చూపి. గోళీలు పొద్దున వేసుకుంటావా? ఆవు ఓకే. ఈ పొద్దున నడుస్తావా మంచిగా నువ్వు? ఇది కాదు నీ పని నువ్వే వేసుకుని మంచిగా బట్టలు ఆరేసుకుంటున్నావు కదా, మంచిగా ఈ చీరలు ఆరేసుకుంటున్నావు కదా, వీడియోలలో చూసిన నిన్ను. ఎప్పుడు చూసినాయో ఇప్పుడే. ఎప్పుడు చూసింది? నీ బట్టలు నువ్వే విండుకుంటున్నావా, నువ్వే వండుకున్నావా అంటున్నావు. నేనే విండుకుంటున్నా. ఇప్పుడు సాకులోని బంద్ చేసి నాడు మంచిగా విండాలి అత్తలేదని. సాకలు నచ్చరా? సాకలు నచ్చరా? అత్తలేడు అన్ని తిట్లకే బంద్ చేసిన. ఎందుకు ఏమని తిట్టినావు? తిట్టుతావాట కదా నువ్వు ఊర్లో అందరినీ తిడతావాట కదా. వాళ్ళు అన్నారు నీకు నాడు సాకలోడు చెప్పాడు. వాళ్ళు అన్నారు సాకలనే చెప్పిండు. సాకులోడు నీకు బేట అయిందా? అది ఎట్లున్నాడు చెప్పు. అంటే ఏంటిది? చూసినా బయట అయిందంటే ఏంటిది? బయట అయిందంటే ఏంటిది అంటే నాకు తెలియదు ఏందో. ఇప్పుడు నువ్వు ఆకేసుకోవా ఇడా? వేసుకుంటా కొన్ని నీళ్ళు తాగేస్తా. నీళ్ళు దాకా వేసుకుంటావా? సరే ఇంకొన్ని ముచ్చట్లు చెప్పావు, కూసో. ఏం చెప్పని నా పుర్ర పోతున్నది. నీ ఇల్లు చూపి అట. ఏం చూపియాలరా? ఇల్లు నేను దొరకపోతున్నా. ఇల్లు చూపి సినిమాలు చూస్తావా నువ్వు? సినిమాలు చూస్తావా నువ్వు? ఏ హీరో ఏ సినిమా చూస్తా? నీకు అప్పట్లో ఏ హీరో? అప్పట్లది అది చూడలేదు, ఏం చేయలేదు, మేము పోలేదు. ఎన్టీఆర్ ఇష్టం లేదా నీకు? ఎన్టీఆర్, అక్కినేని నాగేశ్వరరావు ఉంటారు కదా, వాళ్ళు ఇష్టం లేదా? ఇష్టమేనా? ఒక పాట వాడు. పాడు. డాన్స్ చేస్తాడు. నువ్వే వాడు, నాకు రావమ్మా. నువ్వు ఇది ఫ్రీ బస్ ఎక్కినావా? ఎప్పుడన్నా పోయినావా? బస్ ఎక్కి పోయినావా? ఆధార్ కార్డు చూపెట్టి ఫ్రీ బస్ ఎక్కినావా? పోలే. చెప్తారా? తిట్టుకుంటారు అందరు ఇక్కడ ఊర్లల్లో. ఏమని చెప్తారు చెప్పు? ఫ్రీ బస్ ఎక్కినావని చెప్పేసి పైసలు లేకుండా బస్ ఎక్కుతారు కదా ఆడోళ్ళు అందరు పోయి. అది చెప్తారా? నీతో వచ్చి అందరు మాట్లాడతారా? నేను ఎటు పోను, నేను వాళ్ళు ఆధార్ కార్డుకు చూపించలేదు. నువ్వు ఎన్ని సంవత్సరాలు అయితే బస్ ఎక్కి? ఎప్పుడు ఎక్కినావు బస్సు? బస్ ఎక్కింది యాది ఉంటది. మీ వయసంత నువ్వు అడుగుడు ఎన్నడనే పట్టుకుంటూ. నీకు ఎంతమంది మనవాళ్ళు? ఎంతమంది మనవాళ్ళు? 5 మన్మలు, 5 మన్మరు. ఎవరంటే ఎక్కువ ఇష్టం నీకు బాగా? అందరు ఇష్టమే. అందరు ఎవరు ఇష్టం ఉంటారు? ఒక్కరే ఇష్టం. నాకు నువ్వంటేనే ఇష్టం. చెప్పు, నీకెవరంటే ఇష్టం? అందరు ఇష్టమే. అందరు ఇష్టం కదా, ఒక్కరు ఇష్టం. నీ పైసలు ఎవరికి ఇస్తావు? ఎందుకిస్తా? నేను ఉంచుకుంటా. నువ్వు వడ్డీకి ఇస్తావట కదా. నాకు ఇవి ఒక 5,000 ఇప్పుడు పెట్రోల్ పోయించుకొని పోతా కార్లా. కార్లోనా? నా తాట లేవు. వచ్చినా కదా. నా తాట లేవు. లేకపోతే ఇట్లా అప్పటికి లేవు, ఎప్పుడు లేవు. అప్పటికి నువ్వు ఇట్లా పొలం కోసేది అప్పుడు ఎట్లా కోసినాం? కొడలతో కోసినాం. ఎట్లా కోస్తాం? కొడలతో కోసినాం. మరిగా నాట్లు ఎట్లా వేసేటోళ్ళు అప్పుడు? అట్లా ఇట్లా ఇచ్చేస్తాను. ఏమేమి వేసేటోళ్ళు అప్పుడు? వరి, నువ్వు పత్తి అది వండించినాము, జొన్నలు వండించినాము, పెసర్లు వండించినాము, బొబ్బెట్లు వండించినాము, అన్ని వండినాయి. నువ్వేం తింటావు ఇప్పుడు? జొన్న రొట్టె తింటావా? అంబలు తాగుతావా? అంబలి ఏంటి తాగుతా? అంబలు తాగవు? అన్నం తింటాం, రొట్టె తింటాం. నువ్వెందుకు చికెన్ మటన్ తినవు? చిన్నప్పటి నుండి తినవా? మధ్యలో మానేసినావు? మధ్యలో మానేసినావు. నువ్వు మంచిగా దేవుడి పూజ బాగా చేస్తావు. ఇప్పుడు పడ్డ సంధి చేస్తలేవు. ఇది ఎవరికి ఇస్తావు? నాకు ఇయ్యొచ్చు కదా. నీకా? నేనా? మంచిది. అబ్బాయి నా పెళ్లికి పెట్టుకుంటా. నువ్వు గిఫ్ట్ ఇచ్చినావు. నువ్వు మటన్ చికెన్ తింటావు, నీకేంటికి ఇస్తావు? నేను మటన్ చికెన్ తినా, నాకు ఇచ్చింది గురు. మా మన్మడికి చెప్తున్నా. అంతేనా? మన్మడే కావాలా నీకు? మన్మడే కావాలా? మన్మడే కావాలి. ఆ మన్మడే మంచిగా ఉన్నాడా? మంచిగా ఉన్నట్టు కాదా? మాట మంచిగా ఉన్నది. మంచిగా మాట్లాడలేదు ఇప్పటిదాకా నీతో. నువ్వు మంచిగా మాట్లాడినావు. ఆ మన్మడు వచ్చిన సంది మంచిగా మాట్లాడిండు నాతో. ఏమంటావు? అంతే. మన్మడు వేరేటోళ్ళని ఉసి కొడుపుతాడు, ఆయన మంచోడు అవుతాడు, మేము చెడ్డలో అవుతాం. అట్లనా? చెప్పడు. అసంటోడు వాడు.
మన్మడి కోసం ఒక మంచి పాట పాడు. అట్లా అసలు చూడగా మన్మడి కోసం ఒక మంచి పాట పాడు. ఏం పాట పాడాలి మన్మడి కోసం నువ్వు పాట నాకు మన బతుకమ్మ ఆడవా నువ్వు? ఇట్లా బతుకమ్మ ఆడతావు కదా. బతుకమ్మ ఆడను చిన్నప్పుడు ఆడిన పాటలు ఇప్పుడు మర్చిపోయి పాడు ఒక పాట. చిన్నప్పుడు ఆడిన పాటలు మర్చిపోయి నందు నువ్వు పాడు, మీ నాన్నమ్మకు ఒక పాట నేర్పించింది, ముగ్గురు కలిసి పాడు. మగవాడు ఆడతాడా మోగోళ్ళే వాడతారు ఇప్పుడు నీకు వాళ్ళు చెప్పింది మగవాళ్ళు అని వినిపించాలి. ఇప్పుడు ఎవరు చెప్పిండు నీకు? యూట్యూబ్ లో చూసినావు పాటలు మోగోళ్ళే వాడతారు అని. నేను అర్రయ్య. అన్న అబద్ధాలు ఆడుతున్నది, ఆ? అన్న అబద్ధాలు ఆడుతున్నది. అన్న ఆ, అయితే ఇప్పటిదాకా పెళ్లి అన్నాగా అది అంత అబద్ధం, అట్లా అన్ని మనసులో పెట్టుకోకు. వట్టి అన్నం జోక్. జోక్ అదంతా అందరికి లైక్ చేసి షేర్ చేసి కామెంట్ జోక్. నాకు దడుకు లేపినావు గిట్లా పెట్టి గిట్లా రెండు చేతులు పెట్టి. లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయి అని చెప్పిగా. ఆ గట్టి ఆయన చూసుకుంటే గిట్లా అంటాం. లైక్ షేర్ కామెంట్ అను. అంటే నాకు తెలియదు తను సబ్స్క్రైబ్ అను, సబ్స్క్రైబ్ అను సబ్స్క్రైబ్. చెప్తా ఏమంటున్నాడు అవినా? అయ్యో నేను మీ నందు నేను మీ నందు ఛానల్ ని చాలా సబ్స్క్రైబ్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. నీకు హ్యాపీ న్యూ ఇయర్ అనొచ్చా? హ్యాపీ న్యూ ఇయర్ అను. నాకు హ్యాపీ హ్యాపీ న్యూ ఇయర్. నాకు ఇక్కడ ఇంకొకటి ఇగో ఇక్కడ చూడు, హ్యాపీ హ్యాపీ ఉగాది. ఉగాది ఉగాది అను. ఉగాది ఉగాది అప్ప ఇట్లా చేస్తావా? బచ్చాలు చేస్తావా? ఏమేమి వేస్తావు? ఉగాది పచ్చడి తిన్నామని అది అన్నది అవన్నీ నాకు ఏటికి చేస్తున్నావు నువ్వు. ఐ లవ్ యూ చెప్పు నాకు. నేను మీ మన్వాడు ఇట్లా టీవీలో చూపెడతాడు కదా, అందరికి కనిపించి మంచిగా నిన్ను అందరు పిలిచి ఫోటోలు దిగుదాం దాన్ని సెలబ్రేట్ అయినావు కదా, ఆయనకి లవ్ యూ చెప్పు. ఐ లవ్ యూ నందు అను. అంటే ఐ లవ్ యూ అను. నువ్వంటే ఇష్టం అని అర్థం. ఐ లవ్ అంటే ఏమన్నా మాటనే తల్లి. ఐ లవ్ యూ అంటే ఇష్టం, ఇష్టం ప్రేమ. నేనా ఆ మాట నన్ను అయ్యాను అని ఏమంటున్నావు? ఐ లవ్ గదేంటి కనుడు గట్లా ఇష్టం, ఇష్టము గిట్లా ఇష్టం అని అంటే ఐ ఐ లవ్ లవ్ ఐ లవ్ యూ. ఏమో నన్ను బద్దం పట్టింది. లావణ్య యాంకరింగ్ ఎట్లుంది? మంచిగా చేసిందా నీతోని? వాళ్ళు నా పేరు లావణ్యనే. నీ పేరు లావణ్యనా? ఎట్లా అనిపించింది? లావణ్య మంచిగా ఉన్నావు గడబిడ, ఆ చక్కదానం ఉన్నావు కానీ మా అన్నీడు. ఇగో నందు నాకు తమ్ముడు, సరేనా? హ్యాపీ. ఆడేస్తున్నాడు ఇగ్గితే. ఈయన ఎవరినే? నా మనమడు. ఏమైతాడు? మనమడు కొడుకు. మనవడి కొడుకు. నేను జోక్ చేసిన, నందు నాకు తమ్ముడు, అట్లేం అనుకోవద్దు సరేనా? మరి నాకైతే పెట్టినావు అప్పుడు దడుకు ఈ గుడు గుంజుడు జోక్ జోక్ చేసినాం. అప్పుడు ఇన్ని గుంజుడు ఈ గుడు లగ్గం చేసుకుంటారు అన్నదే. మరి ఇక చెప్పిందే లేదు. మీరు అందరు చెప్పుండ్రి, మీరు చెప్పారు. చూస్తున్నావు చూస్తున్నావు గుంజిందే లేదా? మరి ఎట్లా చేసినావు? దింగానా చేసినావు, నన్ను ఒరిపిచ్చినావు. సో నందు జనరల్ గా మీ వీడియోస్ అన్ని నేను సెర్చ్ చేస్తే ఫస్ట్ మీరు స్టార్టింగ్ చేసినటువంటి వీడియోస్ అయితే అంటే జనరల్ గా ట్రెండింగ్ లోకి అయితే లేవు. సో ఎప్పుడైతే మీరు నానమ్మతో వీడియో స్టార్ట్ చేసిందో టోటల్ గా మీ వీడియోస్ అన్ని అంటే ఏజ్ చూసినా 28K 39 సంథింగ్ అట్లా కంటిన్యూ వెళ్తా ఉన్నాయి. అంటే నానమ్మని పెట్టుకోవడం వల్లనే మీకు ఫేమ్ వచ్చిందా? అంటే మీ దగ్గర కంటెంట్ లేదా? నేనంటే నానమ్మ ఉండట్లోనే ఇంత ఫేమ్ వచ్చింది. రియల్గా చెప్పాలంటే నానమ్మ నాకు మంచిగా సపోర్ట్ చేసి నార్మల్గా వీడియోస్ ముంగట మంచిగా మాట్లాడితే కాబట్టి నాకు ఇంత మంచి ఫేమ్ వచ్చింది. ఇప్పుడు యూట్యూబ్ కూడా మంచిగా రన్ అవుతుంది. సో నానమ్మతోనే కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నా. కాకపోతే ఓల్డ్ వర్షన్లో అప్పట్లో ఎట్లా జరిగినాయి, వాళ్ళ ఫుడ్ ఏంది, వాళ్ళ బిహేవియర్ ఏంది, ఎట్లుండే వాళ్ళు, ఎట్లా చూసుకునేవాళ్ళు, సో దాని పరంగా ఇంకా ఫుల్ వీడియోస్ తీసి కొంచెం యూట్యూబ్ కూడా స్టార్ట్ చేశారు కదా. అంటే మీరు కంటెంట్ చేసేటప్పుడు జనరల్ గా నానమ్మను ప్రిపేర్ చేపిస్తారా లేకపోతే ఇప్పుడు కూర్చొని మాట్లాడుకున్న వీడియోస్ స్క్రిప్టెడ్ అసలు ఏం లేదు. స్క్రిప్టెడ్ అంటే అసలు ఏం లేదు. సో నార్మల్గా మనం ఏం మాట్లాడతామో దానికి ఆన్సర్ ఇచ్చుకుంటే వెళ్తుంది. ఆ టాపిక్ మీద ఇంకొక టాపిక్కి అట్లా వెళ్తాం ఇక అట్లా. సో ఆ విధంగా వెళ్తే మేము ఒక్క వీడియో పెట్టంగానే
సో అంటే చిన్నప్పటి నుండి బాండింగ్ ఎట్లుండేది నానమ్మతో అసలు మీకు? చిన్నప్పటి నుంచి అయితే మంచిగా చూసుకున్నది మమ్మల్ని అయితే, మంచిగా ఆడిపించింది, చేపించింది. ఎప్పుడైతే మా నాన్నమ్మకి లెగ్ గిరిగిందో సో ఆ రోజు నుంచి మేము మంచిగా చూసుకోవడం చేయడం, కానీ మా ఫాదర్ వాళ్ళు దగ్గర చూసుకొని ఇక్కడనే వండబెట్టుకోవడం, ఇక అక్కడ అద్దని చెప్పేసి టోటల్ ఇక్కడ ఉండని కూడా చెప్పినాం. ఆమె ఎట్లా అంటే కొంచెం డిఫరెంట్గా ఉంటుంది అందరితోని, బాండింగ్ కానీ ఏమన్నా కానీ సపరేట్గా ఉందాం, అందరితో కలిసి ఉందాం అన్నట్టు ఉంటుంది. సో ఆ విధంగా ఒక్క ఆమె ఉంటుంది. అంటే మీకు ఎలాంటి కామెంట్స్ వస్తాయి? అందరు జనరల్ గా కొన్ని కామెంట్స్ అంటే మా నానమ్మని చూసినట్టుగానే మా ఇంట్లో ఉన్నట్టుగానే ఉందని చెప్పేసి కొంతమంది కామెంట్స్ పెడుతుంటారు. అలాంటి కామెంట్స్ చూసినప్పుడు మీరు ఎలా ఫీల్ అవుతారు? ఎక్స్పెక్ట్ కూడా చేయలేను ఇట్లా వస్తుందని. సో ప్రతి ఒక్కళ్ళు మంచిగా కామెంట్ చేస్తారు, మా నాన్నమ్మ గుర్తుకొస్తుంది, మా ఇంటికి పంపేయండి మేము చూసుకుంటాం. సో అట్లా కూడా అంటున్నారు. చెప్తారా మీరు తనకి షేర్ చేస్తారా ఇట్లా అంటున్నారు అని చెప్పేసి కొన్ని వీడియోలలో అంటే ఎక్కువ తెలియదు కదా, ఇట్లా అంటున్నారు అంటే ఎక్కువ నమ్మది. అంటున్నారా అని అట్లనే అంటారు అన్నట్టు వెళ్ళిపోతుంది. అంటే పట్టించుకోదు ఎక్కువ బయట విషయాలు, ఏమున్నా మా ఇంటి విషయాలే, ఏం చెప్పినా మా ఇంటి గురించే అంతే. ఇంతకు ముందు చూసిరే ఒక్కసారి అంత కొడుకేడి అన్నేడి రైతక్కేది అట్లా ఆ బాండింగ్ లోనే ఉండిపోతుంది. డీమార్ట్కి వెళ్ళినప్పుడు అంటే బయటకు వచ్చిన తర్వాత అంటే జనరల్ కొంచెం వీడియోనే షేర్ చేశారు మీరు, పర్టికులర్ అక్కడ ఉన్న వీడియో అంటే బయటకు వచ్చినాక ఏమంది అంటే ఇప్పుడు వీళ్ళు చూసిన షాప్స్ దుకాణాలు అంటారు, ఇప్పుడు ఇక్కడ కొంతమంది టేలా దుకాణం అని మాట్లాడుతుంటారు ఊర్లలో. అంత పెద్ద షాప్ చూసినప్పుడు ఆమె ఎట్లా ఫీల్ అయింది? షాక్ అయింది. అసలు ఇంత పెద్ద ఎవరు కడతారు, ఏదో ఉన్నోళ్ళు కడతారు అనుకుంటే ఆల్రెడీ వీడియోలో కూడా అన్నది, ఎంత పైస ఉంటేనే ఇంత పెద్ద వేస్తాడు ఓడి వేయడు ఇంత పెద్ద అన్నట్టు మాట్లాడింది. నేను లోపలికి తీసుకెళ్ళిన తర్వాత కూడా మన సెంట్రల్ ఏసీ ఉంటుంది కదా, ఏసీకి కూడా మంచిగా చల్ల పడిపోయింది. ఇక అరే చలి పెడుతుంది నడు అన్నది. అంటే ఆ క్లిప్ కట్ చేసిన, వెళ్ళిన తర్వాత వాళ్ళు ఇక వీడియో తీయొద్దన్నారు. సో అప్పుడే ఆపేసి బయటకు వచ్చి చిన్న కన్వర్సేషన్ మాట్లాడి ఒక టాపిక్లకు తీసుకెళ్ళిన ఇక నానమ్మని. వెళ్దామంటారా బయటికి వెళ్దామని చెప్తా అడుగుతారా ఎప్పుడైనా? తక్కువ, అసలు ఎక్కువ అడగదు, ఎటు రాదు కూడా. ఏదో నేను అప్పుడు చాలా ఫోర్స్ తో తీసుకెళ్తే నిర్మల్కే తీసుకెళ్తాను, అటని అసలుకే తెలియదు. ఏమన్నా కొనిస్తుందా అని తీసుకెళ్ళిన అంతే. అటు తీసుకెళ్ళి ఆ వ్లాగ్ దిద్దామని చెప్పేసి అనుకున్నాయి. పైసలు వచ్చినప్పుడు కూడా మీరు ఇస్తా ఉంటే కూడా అసలు తీసుకోవడం అంటే జనరల్ గా అంటే మెంటాలిటీ ఇప్పుడు వచ్చినప్పటి నుండి మేము తనని అబ్జర్వ్ చేసిన విధానంలో అంటే తన వస్తువు తనమే ఉంచుకుంటది, ఇంకా ఎదుటి వ్యక్తి తీసుకోదు, అసలు ముట్టుకోదు కూడా. చాలా సెన్సిటివ్ అన్నమాట. ఎట్లా అంటే ఓసిడి టైప్. ఇక ఇంకా ఏదైనా ముట్టిందంటే వెంటనే అడిగేస్తుంది, ఏమైనా వేసిందంటే అంటే స్నానం చేస్తుంది. సో అట్లా బిహేవియర్ కూడా కొంచెం డిఫరెంట్ ఉంటుంది మనకు నానమ్మకి. వాళ్ళ కాలంలో బాగా డిఫరెంట్. ఆమె వీడియో చూడగానే అందరు నవ్వుతూ ఉంటారు. ఇంకా ఎలాంటి వీడియోస్ అంటే ఈ కంటెంట్ చేస్తే బాగుంటది నానమ్మతో అనుకుంటున్నారు? నేను యాక్చువల్లీ కామెడీ టైప్లో వెళ్దాం అనుకున్నా, కాకపోతే నానమ్మ అంత సపోర్ట్ అయ్యేది. కామెడీ అంటే ఏదో చిన్న క్లిప్ వస్తుంది కామెడీ అంటేనే, ఆ మాట్లాడంగా ఏదో కామెడీ చిన్నగా వస్తుంది. ఏదన్నా వాళ్ళ స్టోరీస్ కానీ వాళ్ళ ఓల్డ్ కానీ ఏమన్నా అడిగితే మాత్రం మంచిగా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఫస్ట్ వీడియో ఎవరో మీ ఇంటికి వచ్చినప్పుడు ఒక ఫ్రెండ్ ఎవరో వచ్చినప్పుడు తిడుతున్న ఆ వీడియో కదా మీరు అది ఫస్ట్ షేర్ చేశారు. అంటే అక్కడ జరిగిన అంటే ఏంటంటే మనకు బిట్ ఓన్లీ 1 సెకండ్ 2 సెకండ్స్ నార్మల్ వీడియో తీస్తున్నా, సడన్ గా అతను వచ్చిండు, వచ్చేసరికి నా ముంగట ఎందుకు వీడియో తీస్తున్నావు అని తిట్టుడు నానమ్మయ్య. ఫస్ట్ టైం అసలు చెప్పాలంటే మీరు అందరు ఉన్నారు కాబట్టి మాట్లాడుతుంది, లేకపోతే మాట్లాడకపోతుండే. స్టార్టింగ్ లో చూసి ఎంత భయం పడ్డది. ఏదైనా ఫ్రెండ్లీగా ఫస్ట్ స్టార్ట్ చేసినామా మాట్లాడినామా మనకు కనెక్ట్ అయిపోతుంది. ఇక కనెక్ట్ కాని మనుషులతోనైతే అసలుకే మాట్లాడేది, ఇక దూరం పెట్టేస్తుంది. చెప్తాదా ఊర్లో ముచ్చట్లు ఏదైనా జరుగుతాయి ఇట్లా గొడవలు అయినవి, ఏదైనా పెళ్లిళ్ళు అయినాయి, లేచిపోయినాయి అని ఇట్లా పెద్దవాళ్ళు బాగా మాట్లాడుతుంటారు, అట్లాంటి విషయాలు మీతో వచ్చి షేర్ చేస్తుందా? తక్కువ ఇక అసంటి విషయాలు. కానీ వాళ్ళ స్టోరీస్ ఏం చెప్పినా ఈ కాలంలో అయితే అసలు పట్టించుకోదు. ఇంకా బయట మాటలు అయితే అసలుకే వినది, ఎవరి దగ్గరికి పోదు. తక్కువ పోతే వాళ్ళ గల్లీ సైడ్ అక్కడ ఇక్కడ బీడీలు వేసుకుంటే వాళ్ళ దగ్గర ముచ్చట్లు పెట్టి మా ఇంటికి, లేకపోతే మా డాడీ వాళ్ళ అన్నయ్య వాళ్ళ ఇంటికి, మా బాబాయ్ వాళ్ళ ఇంటికి లేదు కూర్చొని చూసి ముచ్చట్లు పెడతారు. ఇప్పుడు టీవీ చూపెట్టినప్పుడు జనరల్ గా ఆమె వీడియో చూసినప్పుడు అంటే ఒక హ్యాపీ మూమెంట్ ఉంటుంది. అంటే వీడియోలో మేము చూడడం వేరు, సో మీరందరూ దగ్గర నుండి చూసినప్పుడు ఎట్లా ఫీల్ అవుతుంది? చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. మళ్ళీ ఏంటంటే అసలు ఈ వీడియో ఎట్లా పోయిందని ఇంకా షాక్లు ఉంటది. ఈడ తీసే వీడియో టీవీలో ఎందుకు పోయింది, కిరాణం టీవీలో ఎవరు ఇచ్చినా అన్ని చెప్తుంది కదా. సో అంటే రియల్ గా మీ నానమ్మ గురించి అయితే ఎంత చెప్పినా తక్కువ. ఎందుకంటే ఇప్పుడు దాదాపుగా ఆమె వీడియోస్ చూసి అంటే కొంతమంది మార్నింగ్ వీడియోస్ కూడా అట్లా మనం లేవగానే చూస్తూ ఉంటాం. సో ఇట్లాంటి నానమ్మ మాకు ఉంటే బాగుండు అని చెప్పి చాలా మంది ఫీల్ అవుతూ కింద కామెంట్స్ అయినా కూడా అందరు షేర్ చేస్తూ ఉన్నారు. సో నిజంగా నేనైతే నాకు కూడా నానమ్మ లేదు, బట్ ఈ రోజు అయితే నానమ్మ ఉన్న ఫీలింగ్ ఇట్లా ఉంటుందా బాండింగ్ అనేది నాకు చాలా బాగా తెలిసింది. సో థ్యాంక్ యూ, మీరు ఇంకా మంచి వీడియోస్ చేయండి. సో అందరి సపోర్ట్ మీకు కంపల్సరీగా రావాలని అయితే మేమైతే కంపల్సరీ కోరుకుంటాం. సో థ్యాంక్ యూ సో మచ్. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. కంపల్సరీగా అమ్మమ్మ కోసం అయితే ఖచ్చితంగా కామెంట్ అయితే ఖచ్చితంగా పెట్టండి. థ్యాంక్ యూ.